చాలామంది ప్రియా ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ కాదు. ఇంకా ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ కాలేదని అనుకుంటున్నా స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఈ లవ్ ట్రాకే స్టార్ట్ అయితేనే ఒక 2 వారాలు మేం ఉండొచ్చని అనుకుంటున్నారు రితిక. తనుజ ఎలాగో ఉంటుంది టాప్ 5లో. కానీ రితికకు అర్థమైనట్టుంది. ఈ ట్రాక్ ఉంటేనే చాలామంది ఇదివరకు బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి మనం కూడా ఉండొచ్చని అనుకుంటుంది. సెకండ్ వీక్లో నామినేట్ అయిన సభ్యులు సుమన్ శెట్టి, భరణి, పవన్, హరీష్, ఫ్లోరీ సైని, మనీష్, ప్రియా. మనీష్ వేద, ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రియా దాదాపు ఈ వారం ఎలిమినేట్ కాదు. ఎందుకంటే గ్లామర్ కోసం ఉంచుతారు. మరియు తను ఒక వాయిస్ రేస్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉంచుతారు. మనీష్ కూడా వాయిస్ రేస్ చేస్తున్నాడు. ఫ్లోరీ సైని వెళ్లే అవకాశముంది. ఓట్లలో పెద్ద తేడా లేదు. రితును చాలామంది రాధికాతో పోలుస్తున్నారు. తనూజ అండ్ ఇమాన్యుయల్ బాండింగ్ బాగుంది. తనూజ నామినేషన్లో క్లారిటీగా స్ట్రాంగ్గా మాట్లాడుతోంది. స్మార్ట్గా ఆలోచిస్తోంది. రైతుకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇప్పుడిక్కడ ఫ్లోటింగ్ చేస్తోంది నిజంగానే రాధికనే. లాస్ట్ సీజన్లో విష్ణు, ఇప్పుడు రితు. విష్ణు చాలా బెటర్ రితు కంటే. రితు వాళ్ళిద్దర్నీ వాడుకుంటోంది అని అనిపిస్తోంది. వాళ్ల యాక్టింగ్ కామెడీలా అనిపిస్తోంది.